హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో ఎస్బీఐ బ్యాంకులో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారి కోసం సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్‌కి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 29th జనవరి 2026 నుంచి 18th ఫిబ్రవరి 2026 వరకైతే ఉంది. ఇక ఈ జాబ్‌కి అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళ సర్కిల్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ సెలక్షన్ వచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది. అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. జాబ్‌కి అప్లై చేసే వాళ్ళకైతే అప్లై చేసే సంబంధిత లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చేసి ఉండాలి. మన తెలంగాణలో అయితే హైదరాబాద్‌లో తెలుగు, ఉర్దూ అయితే ఏదైనా ఒక భాష అయితే కన్ఫర్మ్‌గా వచ్చి ఉండాలి. అలాగే మొత్తం 80 పోస్టులైతే ఉన్నవి. ఇక ఈ జాబ్‌కి కావాల్సిన అర్హత ఏంటి అంటే, ఏదైనా గుర్తింపు పొందిన కాలేజ్ నుండి ఆర్ యూనివర్సిటీ నుంచి అయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మెడికల్ ఇంజినీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వాళ్ళు కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 వరకైతే 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 2004 డిసెంబర్ 31 తర్వాత పుట్టిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు. అలాగే 1 జనవరి 1996 ముందు పుట్టిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి లేదు. రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ 10 ఇయర్స్ ఈడబ్ల్యూఎస్ను జనరల్ వాళ్ళకైతే 10 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ జాబర్స్కి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ తోటి అప్లై చేసే వాళ్ళైతే వాళ్ళు సంబంధిత సర్టిఫికెట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఎగ్జామ్‌కి అప్లై చేసే వాళ్ళకి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఎందుకు అనంటే లోకల్ లాంగ్వేజ్ అనేది 10th, 12th మార్క్ షీట్‌లో అయితే మన లోకల్ లాంగ్వేజ్ చదివినట్టుగానైతే ఉండాలి. ఎందుకు అనంటే లోకల్ లాంగ్వేజ్ మీద కూడా ఒక టెస్ట్ ఉంటుంది. వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి కన్ఫర్మ్‌గా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇక డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి సంబంధిత డిసెబిలిటీ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే స్క్రైబ్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కావాల్సిన వాళ్ళు స్క్రైబ్‌ని కూడా చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడే చెప్పొచ్చు స్క్రైబ్ కావాలని. ఇక నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే తెలుగు లోకల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. 4 సెక్షన్స్ ఉంటవి. 4 సబ్జెక్ట్స్ ఉంటవి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వెషన్స్‌కి 30 మార్క్స్ ఉంటుంది. 30 మినిట్స్ టైం వచ్చేసి. బ్యాంకింగ్ నాలెడ్జ్ మీద 40 క్వెషన్స్ వస్తవి, 40 మార్క్స్. అలాగే జనరల్ అవేర్‌నెస్ ఆర్ ఎకానమీ నుంచి కూడా 30 క్వెషన్స్ వస్తాయి, 30 మార్క్స్, 30 మినిట్స్ కూడా. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి, 20 మార్క్స్, 20 మినిట్స్. మొత్తం 2 గంటలైతే ఈ ఎగ్జామ్‌కి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్‌కి ఎలాంటి నెగెటివ్ మార్క్స్ అయితే లేవు. ఎగ్జామ్ హ్యాపీగా రాయొచ్చు. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళకి అయితే ఇంటర్వ్యూకి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. 30 మినిట్స్ 50 మార్క్స్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో ఏముంటుందంటే లెటర్ రైటింగ్ అండ్ ఎస్సై రైటింగ్ అయితే ఉంటుంది. ఇది టెస్ట్ వలన ఏందంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎంత గ్రిప్ ఉంది అనేది తెలిసిపోతుంది. ఇక ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫైనల్ సెలెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. మనం అప్లై చేసేటప్పుడే లోకల్ లాంగ్వేజ్ వచ్చా లేదా అని అయితే అడుగుతారు. దానికి సంబంధించిన టెస్ట్ అయితే పెడతారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. అప్పుడు హైర్ చేసుకుంటారు ఇక.
రిజల్ట్ అనేది ఫోన్‌కి మెసేజ్ గిట్లా అలాంటివి ఏమీ ఉండవు. మన బ్యాంక్ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఫీజ్ లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే ₹750 ఉంటుంది. ఈ ఫీజ్ అనేది నాన్ రీఫండబుల్, అంటే పే చేస్తే మళ్ళీ మనకైతే ఫీజ్ తిరిగి రాదు అంతే. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే ఎగ్జామ్ ఎలా రాయాలి అనే గైడ్‌లైన్స్ అయితే ఇస్తుంది. ఇక అప్లై చేయడానికైతే 29th January 2026 నుంచైతే 18 February 2026 వరకైతే అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తది. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రీసెంట్ ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషను, ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, జాబ్ ప్రొఫైల్ సర్టిఫికేట్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించింది కాబట్టి వాళ్ళ జాబ్ ప్రొఫైల్ సర్టిఫికేట్ కావాలి. అలాగే రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అసైన్‌మెంట్ హ్యాండిల్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా కావాలి. డిగ్రీవి, 10థ్‌వి, ఇంటర్‌వి అలా. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. అపాయింట్మెంట్ లెటర్ కూడా కావాలంట. జాబ్ లెటర్ అందులో ఏదైనా ఒకటైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటర్, జాబ్ ఆఫర్ లెటర్ అయినా ఏదైనా ఒకటి పీడిఎఫ్ ఫార్మాట్‌లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లేటెస్ట్ ఫార్మ్ 16 ఇష్యూడ్ బై ఎంప్లాయర్‌కి లేటెస్ట్ ఫార్మ్ 16 అంట, అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ శాలరీ స్లిప్ కూడా పీడిఎఫ్ రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫ్, వాటి సైజెస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ నెక్స్ట్ ఉంది. నోటిఫికేషన్ అయితే బ్రీఫ్‌గా చూసి అప్లై చేసుకోండి ఇక. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి అప్లై చేసి ఫీజు కట్టడంతో అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, అలాగే కరీంనగర్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఈ జాబ్స్కి అయితే కన్ఫామ్గా అప్లై చేసుకోండి. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో వర్క్ చేసేవారు, రూరల్ బ్యాంక్స్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశము. ఎస్బీఐలో స్కేల్ 1 ఆఫీసర్ అంటే చాలా గ్రేట్ పొజిషన్ కదా. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో కన్ఫామ్గా అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం.